హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే వెయిట్ లాస్ పౌడర్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యూజెస్ ఏంటనేది చెప్తాను నేను. దీనివల్ల ఏంటంటే మనకి వెయిట్ లాసే కాదండి, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పొట్ట ఉబ్బరం, డైజెషన్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా యూజ్ చేయండి. కొలెస్ట్రాల్ అనేది కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాను. జీలకర్ర, వాము, సోంపు, నల్ల జీలకర్ర, మెంతులు అయితే తీసుకున్నానండి. ఇక్కడ గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఈచ్ 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఒక్క నల్ల జీలకర్ర మాత్రం 3 స్పూన్స్ అయితే సరిపోతుందండి. చూసారు కదా, పాన్ పెట్టుకోండి. ప్రతిదీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనం డ్రై రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తే పురుగులు పట్టేస్తాయండి. నెక్స్ట్ బాడీకి కూడా హీట్ ఎక్కువైపోతుంది. అందుకని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఇక్కడ మనం డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు మంచి అరోమా అనేది వస్తుందండి. ఆ అరోమా వచ్చినప్పుడు జస్ట్ 2 మినిట్సే ఫ్రై చేయండి. సిమ్లో పెట్టే ఫ్రై చేయండి. స్మెల్ వచ్చేటప్పటికి మనం చెక్ చేసుకోండి, ఇరిగిలా ఉంటుంది. ఆ టైంలో మనం తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడైతే సోంపు అండి. ఇవైతే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్కి చాలా హెల్ప్ అవుతుందండి సోంపు కూడా. ఇక్కడ మంచి ఫెనల్ సీడ్స్ ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది ఇల్లంతా. నెక్స్ట్ ఇక్కడ వామ్ అయితే తీసుకున్నాను. వామ్ కూడా చాలా మంచిది, డైజెషన్ ప్రాబ్లమ్స్కి, అసిడిటీకి చాలా మంచిదండి. ఇక్కడ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తాగితే కంట్రోల్లో ఉంటుందండి. లేని వాళ్ళు కూడా తాగండి, రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మెంతులు అయితే తీసుకున్నానండి. ఇదైతే మనకి హెయిర్కి ప్రాబ్లమ్స్ కూడా మనకి సూటబుల్గా ఉంటుందండి మెంతులు అనేది. నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్కి చాలా మంచిదండి మెంతులు అనేది కంట్రోల్లో ఉంచడానికి. మనకి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోండి అన్నీని. నెక్స్ట్ నల్ల జీలకర్ర అయితే 3 స్పూన్సే తీసుకున్నానండి. ఇది చాలా చేదుగా ఉంటుంది కొంచెం తాగేటప్పుడు, అందుకే కొంచెమే తీసుకోవాలి. పౌడర్ అంతటికి సరిపోతుంది. ఈ నల్ల జీలకర్ర వల్ల అయితే మాత్రం మనకి ఇమ్యూనిటీ పవర్, గ్యాస్ట్రిక్, కడుపులో పురుగులు ఉంటాయి కదండి, నూలు పురుగులు, అలాంటివన్నీ పోతాయి. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కూడా ప్రాబ్లం అనేది తీరుతుంది. ఇక్కడ మిగతా చూసారు కదా, డ్రై రోస్ట్ చేసినవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి తీసుకోండి. మెత్తని పౌడర్లాగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలాగైతే సరిపోతుంది. ఇలా గ్లాస్ జార్లోకి కానీ స్టీల్ డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా ఉంటుందండి పురుగులు పట్టకుండా మనం డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల. దీన్ని ఎలా తాగాలి ఏంటి అనేది అయితే నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. బై బాయ్.